సంక్రాంతి అనగానే నగరవాసులందరూ కూడా పల్లెబాట పడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో సగం మంది జనం సొంతూళ్లకు పయనమవుతూ ఉంటారు. మరి హైదరాబాద్లో ఉన్న మిగతా సగం సంగతేంటి? అందరికీ కూడా సంక్రాంతి విశిష్టతను తెలియజేయడానికి శిల్పారామం ఒక చక్కని వేదిక. ప్రతి పండగకి శిల్పారామంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా సంక్రాంతికి శిల్పారామం కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాలి హైదరాబాద్లో నివసించే వాళ్ళందరికీ. సో సంక్రాంతికి శిల్పారామంలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, సంక్రాంతి విశిష్టతను తెలియజేసే వేషధారణలు ఏవేవి ఉన్నాయి, ఇక్కడ జనం ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైకుంఠవాస హరి 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 జై ఇంద్రరమణ గోవిందో హరి జై భద్రాద్రివాసన గోవిందో హరి. సంక్రాంతి అంటేనే మనకి ముందుగా గుర్తొచ్చేది హరిదాసులు. సంక్రాంతి సీజన్ మొదలవకుండానే అంటే ఒక నెల ముందు నుంచే కూడా మనకి పల్లెటూళ్ళలో హరిదాసులు కనువిందు చేస్తూ ఉంటారు. ప్రెసెంట్ శిల్పారామంలో మనతో పాటు హరిదాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎంతమంది వచ్చి ఈయన్ని పలకరిస్తున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ కూడా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అందరూ కూడా భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ యొక్క శ్రీ మహావిష్ణువుని మనసారా ప్రార్థిస్తున్నాం. మామూలుగా పల్లెటూళ్ళలో మనకి నెల రోజుల ముందు నుంచే హరిదాసులు కనిపిస్తూ ఉంటారు సంక్రాంతి సీజన్ కి. అవునండి. అసలు హరిదాసుల విశిష్టత ఏంటి మీరు చెప్తారా? తప్పకుండా అండి. హరిదాసులు సంక్రాంతి పండుగ నెల రోజులు కూడా అంటే ధనుర్మాసం నుంచి కూడా ఈ యొక్క హరిదాసులు ప్రతి పల్లెపల్లెలో కూడా తిరిగి చక్కగా హరినామ సంకీర్తన చేస్తూ తల మీద అక్షయ పాత్ర ధరించి ఆ యొక్క రైతులు ఇచ్చేటటువంటి భిక్షను స్వీకరించి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు మరి వైకుంఠానికి మరి మోక్ష సోపానం చూపేటటువంటి చక్కనైనటువంటి హరినామ సంకీర్తన పాటలతో మరి హరినామ కీర్తనలు పాడుతూ హరిదాస్ తిరుగుతుంటాడండి. అయితే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే హరిదాసుగా అన్నపూర్ణాదేవి చేతిలో ఉండేటటువంటి అక్షయ పాత్రను తల మీద ధరించి హరినామ సంకీర్తన చేస్తూ ఉంటాడని ప్రతీతి. అంటే బలిచక్రవర్తి పాతాళ లోకానికి మరి పంపించేటటువంటి ముందు మరి ఆ శ్రీ మహావిష్ణు బలిచక్రవర్తికి ఒక వరాన్ని కోరుకోమని అడగగా ఆ యొక్క బలిచక్రవర్తి, స్వామి నీ నామ సంకీర్తన కన్నా మించినటువంటి వరమే ఉంటుంది, కలియుగంలో కూడా మరి భక్తులు నీ నామ సంకీర్తనం చెయ్యాలంటే మరి చక్కనైనటువంటి మార్గాన్ని చూపించండి స్వామి అని కోరగా అంతటి శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు నేను హరిదాసు రూపంలో హరినామ సంకీర్తన చేస్తూ ప్రజలందరికీ కూడా మోక్ష సోపానాన్ని కలిగిస్తాను అని ఆ యొక్క శ్రీ మహావిష్ణువు ఆ బలిచక్రవర్తికి మాటిచ్చి అంతటా శ్రీ మహావిష్ణువు ఇది ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి కూడా నెల రోజులు కూడా మరి ప్రతి గ్రామంలోనూ ఈ కలియుగంలో మరి చక్కగా హరిదాసు రూపంలో మరి తిరుగుతాడని ప్రతీతి అండి. ఇక్కడ శిల్పారామంలో నిజంగా పల్లెటూరి శోభ అంతా ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఎప్పటి నుంచి మార్నింగ్ నుంచి ఉన్నట్టున్నారు ఇక్కడ. క్రౌడ్ ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఈ శిల్పారామంలో మరి సొంత ఊర్లకు వెళ్ళలేనటువంటి వారు పల్లెల్లో ఉండేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి, సంక్రాంతి వేషధారణలు ఏ విధంగా ఉంటాయి, హరిదాసులు ఏ విధంగా ఉంటారు, బుడబొక్కల వారు ఏ విధంగా ఉంటారు, జంగమదేవరులు ఏ విధంగా ఉంటారు అని వారి వారి పిల్లలతోటి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి శిల్పారామంకి వస్తున్నారండి. ఉదయం నుంచి కూడా ఈ శిల్పారామంలో మరి పండగ వాతావరణంలో ఇక్కడ జరుగుతుంది. మరి చాలామంది మరి అందరూ కూడా వచ్చి ఈ శిల్పారామంలో ఉండేటటువంటి సౌందర్యాన్ని అంతా కూడా చూసి ఈ హరిదాసులు, బుడబొక్కలు, జంగమదేవరులు వారి యొక్క విశిష్టతలు తెలుసుకొని వారి యొక్క ప్రదర్శనలను చూసి వారికి చక్కగా ఆనందంతో ఎంతోమంది వెళ్తున్నారండి. మరి ఈ రోజుల్లో హరిదాస్ అంటే చాలా పల్లెటూరులో కూడా కనపడట్లేదు. ఎందుకంటే మరి ఈ యొక్క కంప్యూటర్ కాలంలో ఆదరించేటటువంటి వారు కొంతమంది లేకపోవడం చేత హరిదాసులు కూడా కనుమరుగవుతున్నారు. అటువంటి సమయంలో కూడా మన శిల్పారామం వారు మరి ఎక్కడో రాజమహేంద్రవరం నుంచి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ శిల్పారామంలో మాకు జీవన భృతిని కల్పిస్తున్నటువంటి మన శిల్పారామం వారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ప్రతి సంవత్సరం కూడా మాకు ఈ శిల్పారామంలో అవకాశాన్ని కల్పించి ఈ యొక్క జీవన భృతిని కల్పిస్తున్నారు. కేవలం హరిదాసులే శిల్పారామంలో ఎంతమంది ఉన్నారండి? హరిదాసులు మేము ఇద్దరం ఉన్నామండి. అలాగే బుడబొక్కల వారు ఉన్నారు, అలాగే జంగమదేవరులు ఉన్నారు, కొమ్మదాసుల వారు ఉన్నారు, పిట్టలదోరలు ఉన్నారు. మరి వీరందరూ కూడా ఈ యొక్క శిల్పారామం వారు ఇచ్చేటటువంటి అవకాశంతో మరి చక్కగా జీవన భృతిని పొందుతున్నారు. మనతో పాటు ఇక్కడ జంగమ దేవర్లు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇక్కడ శిల్పారామంకి చాలా మంది క్రౌడ్ వచ్చి
పల్లెటూళ్ళలో ఉన్న శోభనంతా ఇక్కడే తిలకిస్తున్నారు. మనతో పాటు జంగం దేవరు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరేంటండి? నా పేరు లోవరాజు అండి, విభూతి లోవరాజు. రాజమహేంద్రవరం నుండి వచ్చామండి. లోవరాజు గారు, చాలా వరకు పల్లెటూళ్ళలో ఉన్న సంస్కృతిని ప్రస్తుతం మర్చిపోతున్నారు. శిల్పకళారంగంలో చాలా మంది వచ్చి సంక్రాంతి శోభన్ గాని ప్రతి పండుగని ఇక్కడ తిలకిస్తూ ఉంటారు. ముఖ్యంగా జంగమ దేవర విశిష్టతని మీరు తెలియజేస్తారా? ఎందుచేతంటే ఇప్పుడు చాలా మంది టౌన్ నుండి పల్లెటూరుకి రావడానికి చాలా మందికి ఆస్కారం ఉండదు. అటువంటి పల్లెటూరులో తిరిగేటటువంటి సంక్రాంతి ఈ నెల రోజులు తిరిగేటటువంటి కళలను ఇక్కడ తీసుకురావడానికి మనం ఒక స్పెషల్ ఆఫీసర్ గారు మాకు ఒక అవకాశాన్ని కల్పించారండి. ఆ సందర్భంగా మీరు రావడం జరిగాం. ఈ జంగమ దేవర అంటే పరమేశ్వరుడు ఈ ఒక జంగమ దేవర అవతారం ధరించి ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేశాడు. ఎందుచేత అంటే ఆయనకు బ్రహ్మ కపాలం అనబడేది చేతికి పట్టింది. ఈ బ్రహ్మ కపాలాన్ని విడిపించుకోవడానికి ముల్లోకాలు కూడా ఆయన భిక్షాటన చేశాడు. అప్పుడు అలాగే మరి ఆయన కాశీ కూడా వెళ్ళి అన్నపూర్ణేశ్వరిని కూడా భిక్షాటన చేశాడట. అలాగా భిక్షాటన చేసి అప్పట్లో పరమేశ్వరుడు ఒక పాపాలు పుచ్చుకుని పుణ్యాన్ని ప్రసాదించాడు. ఇప్పుడు అదే మేము కూడా జంగమ దేవరం అండి, జంగాలం. అయితే మేము కూడా ఈ ఒక తాత తండ్రుల దగ్గర నుండి కూడా ఈ ఒక జంగమ దేవర మరి వృత్తిని చేస్తూ ఇలాగ రావడం జరిగింది. అయితే మేము కూడా మరి ఇప్పుడు భిక్షాటన తీసుకుని వారికి ఈ నామస్మరణ, భగవంతుని నామస్మరణ వినిపిస్తూ ఇలాగా తిరుగుతూ ఉంటామండి నెల రోజులు. మీరు భిక్షాటన తీసుకుంటే అంటే ఇచ్చిన వాళ్ళకి ఏంటి, ఎటువంటి ఫలితం దక్కుతుంది వాళ్ళకి? నామస్మరణో ధన్యోపాయం అన్నారు. అంటే నామస్మరణ మించింది లేదు. వారు భిక్షను మాకిస్తారు, నామస్మరణ ద్వారా భగవంతుని నామాన్ని మేము వినిపిస్తామండి. అదంతే. శిల్పారామంలో సందడి ఎలా ఉంది? మీరు పొద్దుట నుంచి ఉన్నట్టున్నారు. అసలు ఎప్పటి నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ? 3 రోజులు మమ్మల్ని ఇక్కడ ఉండమని చెప్పారండి స్పెషల్ ఆఫీసర్ గారు. 3 రోజులు కూడా ఈ ఒక హరిదాసులు, బుడబక్కలు, జంగమదేవర, కొమ్మదాసరి, పెట్టల ద్వారా ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నామండి. లక్ష్మణునకు చేయిస్తి రతనాల పతకము రామచంద్ర రామునకు బట్టే 10,000 వరహాలు రామచంద్ర. జై రామ గోవిందో హరి, ఆంజనేయ గోవిందో హరి. ఇక సంక్రాంతికి హరిదాసులు, జంగమ దేవర్లే కాదు, మనతో పాటు పిట్టల దొర, బుడబుక్కల వారు, కొమ్మదాసులు ముగ్గురు ఉన్నారు. వీళ్ళతో కూడా మాట్లాడదాం. ఇక్కడ వీళ్ళందరూ కూడా చాలా ఆహ్లాదకర వాతావరణంలో ఇక్కడికి వచ్చిన సందర్శకులందరికీ కూడా ఒక ఎంజాయ్మెంట్ పంచుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు పిట్టల దొర ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడానండి. అందరికీ శుభాభివందనం, మందార చందనం అందజేస్తున్నాను. పిట్టల దొర అంటే నవ్వించడం ఒక యోగం, నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం పెద్ద రోగం. కాబట్టి నవ్వు 4 ఇందాల చెడు అనేవారు ఒకప్పట్లో, పూర్వంలో. కానీ ఇప్పుడు నవ్వు 4 ఇందాల ఆరోగ్యం. కాబట్టి మాకు ఎన్ని బాధలున్నా, ఆర్థికంగా ఎన్నున్నా, ఇదే వృత్తిని విశ్వసించి అందరం నవ్వించేటటువంటి భాగ్యం అందుకు మాకు చాలా అదృష్టంగా ఉందండి. ఒక్కసారి మా ఏబిఎన్ ప్రేక్షకుల్ని మీ వేషధారణలో ఎలా నవ్విస్తారో చూడాలని ఉంది. తప్పనిసరిగా. నేనే ఎంకర్రావుని, నేనే పిట్టల దొరని, అవ్వా జరపైసి అయ్యా జరగా సంబోయి తానే తంధనానా దిమిదిమి రాజా వందనానా. గుడ్ మార్నింగ్ సార్, నేను సార్ పిట్టల దొరని. తినే కంచం బంగారం నాకు, పడుకునే మంచం బంగారం, కూర్చునే కుర్చీ, తలుపులు, కిటికీలు, ఊసలు అన్నీ నేను మా ఇంటి దగ్గర బంగారంతో ఏం చేశానండి. మొన్నటికి మొన్న గుమ్మడిగా ఎంత బంగారం కుక్క ముట్టుకుందని నాకొద్దని గోదావరిలో పాడేశానండి. మరి అంత డబ్బున్నోని ఇలా ఎందుకు వచ్చానంటారేమో. బీడీకి డబ్బులు లేక బికారనే ఇలా రావాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు మాత్రం లోన్ ఇద్దామనుకుంటున్నానండి. మీరు మాత్రం నాకు 100 రూపాయలు నాకు ఇస్తే రేపు లేదు ఎల్లుండే మా డబ్బులేని దొరగారు మీకు 25 లక్షలు తెచ్చి ఇచ్చేస్తాడు. నా మీద నమ్మకం లేదా? నా మీద నమ్మకం లేకపోతే మీకు 7 ఎకరాల పొలం రాసిస్తానండి.
అంతకీ నా మీద నమ్మకం లేకపోతే మీకు సెల్ నెంబర్ కూడా మీకు ఇస్తాను నేను 0000. దీనికి నాకు ఇచ్చిన 100 రూపాయల తర్వాత రేపు లేదు ఎల్లుండి ఫోన్ చేయండి, తప్పనిసరిగా మీకు జవాబు చెబుతాను. ఇప్పుడు మా చెల్లి పెళ్లి కూడా ఇక్కడ ఎక్కడ చేయట్లేదండి. చంద్రమండలం మీద చెల్లి పెళ్లి, కంకరతో కరకజముండలు, ఇసుకతో రవరడ్లు, సిమెంట్తో సున్నుండలు, కుంకుడికాయలతో సాంబార్ పెట్టించేసానండి. ఇటుకి రాళ్ళ ఇగురు, పలుకురాళ్ళ కుంకుడుకాయలతో సాంబార్, కుంకుడికాయలతో సాంబార్ కమ్మగా ఉంటుంది కదా. ఇటుకి రాళ్ళ ఇగురు, పలుకురాళ్ళ పచ్చడి, లడాయి పప్పు, బడాయి చారు, కిరోసిన్లు తాళింపు వేయించానండి. అంటే పెట్రోల్ వేద్దాం అనుకున్నాను, ప్రస్తుతం దొరకలేదు. అందుకని కిరసనాలు దొరికేసింది లేటెస్ట్గా, వెరైటీగా ఉంటుందని చెప్పేసి కిరసనాలతో తాళింపు. ఇప్పుడు చంద్రమండలం మీద మా చెల్లి పెళ్ళి అండి, ఇక్కడ ఎక్కడ కాదు. నిన్న మేఘాల్లో మీటింగ్ జరిగింది, చంద్రమండలం మీద చెల్లి పెళ్ళి. అందరినీ ఎద్దుల బండి మీద తీసుకెళ్దామని వస్తున్నాం. అందరికీ ప్రేక్షకులందరికీ కూడా ఎద్దుల బండి మీద చంద్రమండలం మీదకి పంపిస్తాను. మా బావగారికి మాత్రం స్పెషల్ ఫ్లైట్ పెట్టారు. ఏమిటి అని అంటే గాలిపటం అండి. ఎందుకంటే గాలిపటం మీద బావగారిని పంపించవచ్చు, జాగ్రత్తగా దారం నేను పట్టుకోవచ్చు. నా చేతిలోనే బావగారు ఉంటారు కాబట్టి భద్రంగా చంద్రమండలం మీద దాకా పంపించేసిన బావగారిని. ఇదే కాకుండా చంద్రమండలం మీదకి వచ్చిన చుట్టాలందరికి కూడా సూర్యమండలం కూడా చూపించేస్తాను. మీ బావగారు అంటే బరువు ఎక్కువ ఉంటారేమో కదా? అమ్మో, బావగారి కట్నం కూడా బోలంత ఇచ్చానండి. అవునా? బాగా కట్నం ఇచ్చానండి. మా బావగారికి బరువు అంటే గట్టిగానే ఉంటారండి, అంటే ఏం కాదండి, సన్నగానే ఉంటారు, తేలా తేలిక. అందుకని గాలిపటం పంపించేద్దాం అనుకున్నాను. సన్నగా చిట్టాంబూతులాగా ఉంటారు అంతే. అదే కాకుండా బావగారికి బోలంత కట్నం ఇచ్చానండి. రాజమండ్రి సెంటర్ జైలు బావగారికి ఇచ్చేసాను. ఏమండి, వైజాగ్ పిచ్చి ఆసుపత్రి మా బావగారికి ఇచ్చేసాను. 7 ఎకరాలు పొలం రాసి ఇచ్చేసానండి, ఏలుకోమని చెప్పేసి. మేఘాలు, చంద్రమండలం, సూర్యమండలం అడిగినా సరే ఇచ్చేస్తానండి నేను. ఇప్పుడు నేను కట్నం తీసుకోకుండా మీ బావగారు ఏం చేస్తారు? మా బావగారు చెప్పాలంటే బోలంతండి, ఎప్పుడు 2 చేతుల్లో పని ఆయనకి. 2 చేతులతో పని అంటే ఇంక ఏం చేయడండి, అసలు మహాబీజీ మాట ఆయన. ఇలా అలా అంటుంటాడు, ఇలా తీస్తుంటాడు, ఇలా కలుపుతుంటాడు, ఇలా వేస్తుంటాడు, ఇలా అంటుంటాడు, ఇలా పంచుతుంటాడు, అలా చేస్తుంటాడు. ఇదే పని అండి, 2 చేతులతో పని. అంటే పేకాట ఆడుతుంటాడండి. అది మా బావగారు. ఖర్చు పెట్టుకోమని అంత కట్నం ఇచ్చారు, అంతే కదండి మరి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా నవ్విస్తున్నారు. అండ్ ఇక్కడికి వచ్చే సందర్శకులందరినీ కూడా ఇలాగే ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం. మనతో పాటు ఉన్నారు బుడబుక్ల వారు, ఆయనతో కూడా మాట్లాడదాం. మీ పేరేంటండి? నా పేరు విభూతి శ్యామ్ ప్రసాద్ అండి. శిల్పారామంలో చాలా మంది వస్తున్నారు మిమ్మల్ని అందరినీ చూడడానికి. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే పల్లెటూళ్ళలో మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు, ఇప్పుడు వీళ్ళందరూ మీ దగ్గరకు వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇటువంటి మరుగున పడిపోతున్నటువంటి కళలను ప్రోత్సహిస్తూ, మరి కళ కోసమే కాదు ప్రజల కోసం అన్నారు గరిగిపాటి రాజారావు గారు. ఆ విధంగా ఈ ఒక అంతరించిపోతున్నటువంటి సనాతనమైన కళలను మళ్ళీ మన శిల్పారామ వారు, ఇటువంటి సాంస్కృతిక శాఖ వారు, భాషా సాంస్కృతిక శాఖ వారు, మరి ఎట్లాగ సమాచార శాఖ వారు, మన శిల్పారామం వారు, ఇటువంటి కళలను మన పర్యాటక టూరిజం శాఖ వారు ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రభుత్వం పరంగా కానివ్వండి, ఇటు స్వచ్ఛంద సేవా సంస్థల పరంగా కానివ్వండి, ఈ అంతరించిపోతున్న కళలను ప్రోత్సహిస్తూ మాలాంటి కళాకారుల్ని పోషిస్తూ ఆదరిస్తున్నటువంటి శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ వారికి మా ధన్యవాదాలు అర్పిస్తూ, మీలాంటి ఛానల్ వారికి కూడా మా ధన్యవాదాలండి. ఎందుకంటే మీలాంటి ఛానల్ ద్వారా ఇటువంటి కళలను కూడా అందరికీ తెలియపరుస్తున్నారు. ఎంతో ఈ ఒక సంక్రాంతి శుభాకాంక్షలు మీ ఛానల్ వారికి, చూస్తున్నటువంటి టీవీ ప్రేక్షకులు అందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియపరుస్తున్నామండి. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మనతో పాటు బుడబుక్ల వారు అలాగే పిట్టల దొర ఇద్దరు కూడా మాట్లాడారు. ఇంకా శిల్పారామంలో చాలా మంది సంక్రాంతి వేషధారణలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏమేం విన్యాసాలు చేస్తారో అడిగి తెలుసుకుందాం. సంక్రాంతి అంటే మనందరికి పరిచయం అక్కర్లేదు. గంగిరెద్దుల వాళ్ళు ఎప్పటి నుంచో ఇంటింటికి తిరుగుతూనే ఉంటారు. గంగిరెద్దుతో కుటుంబాలందరినీ ఆశీర్వదిస్తూ ఉంటారు. సో శిల్పారామంలో మనతో పాటు గంగిరెద్దుల వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఎలా ఉంది మీ గంగిరెద్దు? మా గంగిరెద్దు మంచిగా ఉంటుంది. మా గంగిరెద్దు
మాట వింటుందా? మా మాట వింటది, మా లెక్క వింటది, డ్యాన్స్ చేస్తుంది, నాలుగాలు పుట్ట మీద పెడుతుంది, మనిషితోటి కుస్తీ పడుతుంది, మెడకాయ గావు పడుతుంది. సంక్రాంతి శిలిపరము సంవత్సరం వస్తుంటాం ఇక్కడ. ఈ శిల్పారామంలో ఈ పండుగ టైంలో ఈ వాతావరణంలో మీరు రావడం, ఇక్కడ అందరికీ కూడా ఇంత ఆహ్లాదాన్ని పంచడం మీకు ఎలా అనిపిస్తోంది? మాకు చాలా సంతోషం. మేము చిలిపరం వచ్చి మా గంగిరెడ్ల ఆటలు బుద్ధులు అందరికి చిన్న వాళ్ళకు పెద్దవాళ్లకు అందరికీ ఆనందపరచడం మాకు కూడా సంతోషం ఉండే ప్రతి సంవత్సరం గంగిరెడ్ల తీసుకొని ఇక్కడనే ఆడిస్తుంటాం. ఒక్కసారి మా కోసం మీ గంగిరెద్దును ఆడిస్తారా? ఒక్కసారి ఆడించండి. చూశారు కదా, గంగిరెద్దుల వాళ్ళ సందడి మామూలుగా లేదు. అండ్ ఇక్కడికి సందర్శకులు పర్యాటకులు కూడా చాలా మంది వస్తున్నారు. మనతో పాటు ఫారినర్ ఉన్నారు, తనతో మాట్లాడదాం. హలో మ్యామ్, హౌ ఆర్ యు? I'm well. Yeah. What's your good name? My name is Mary Beth. This is my first trip to India, and it's again I came to Hyderabad, and I think I came at a good time to see this festival. It's very interesting. It's exciting to see the old culture as the new culture begins as well. So I'm really enjoying myself. ప్రెసెంట్ మనం మెజిషియన్స్ అని ఎవరినైతే పిలుస్తున్నామో ఒకప్పుడు మెజిషియన్స్ ని దేవరపెట్టి అని పిలిచేవారట. సో మనతో పాటు ఉన్నారు, ఆయన ఎటువంటి మ్యాజిక్ చేసి చూపిస్తారో మన భాషలో తెలుసుకుందాం. నమస్తే అండి, సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా మీకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మనందరూ ఇక్కడికి ఇచ్చినటువంటి ఈటీవీ ప్రేక్షకులకు, తర్వాత మన యొక్క దూరదర్శన ప్రేక్షకులకు, అలాగే మన సంక్రాంతికి వచ్చిన అందరికీ కూడాను మన సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ అందజేస్తూ, ఇది ఇంద్రజాలం అండి. ఇంద్రజాలం అంటే ఏమిటంటే ఇది ప్రజలందరికీ కూడా చక్కగా చూపిస్తూ, గ్రామం కూడా వచ్చి గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రజాలికలు చూపిస్తూ, అలాగే మంచి మంచి విషయాలు చెబుతూ, వారు ఇచ్చేటటువంటి పారితోషికం పుచ్చుకొని జీవించేటటువంటి వారు ఇంద్రజాలికలు. ఇదే దేవరపెట్టి. అయితే ముందుగా ఒక ఇంద్రజాలం చూపిస్తున్నానండి. ఇది బొమ్మ చూడండి. ఈ బొమ్మకి ప్రాణం లేదు, కరెంట్ లేదు, బ్యాటరీ లేదు, ఏ విధమైనది లేదు. కేవలం ఒక రబ్బర్ బొమ్మ. దేని మీద ఉందండి ఆధారం? ఒక తాడు మీద ఉంది. ఈ తాడు మీద ఉన్న ఈ బొమ్మ మనం చెప్పిన మాట వింటుందండి. ఏమిటి? ఆగమంటే అవుతుంది, దిగమంటే దిగుతుంది, బంద్ అంటే బంద్ అయిపోతుంది, పైకి ఎక్కమంటే పైకి ఎక్కుతుంది. కాళీ కరాళి వాలి శూలి అష్టదిగ్మైన ఓం హ్రీం క్లీం పట స్వాహ. ఏంటి దిగదా? కొద్దిగా దిగమ్మా, చూడండి దిగిపోతుంది. దిగు 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 దిగు. కిందకి దింపారు, బాగానే ఉంది, బాగుంది. అలా కాదండి, కిందకి ఇలాగ దిగిపోద్ది బరువు కాబట్టి బొమ్మ కిందకి వచ్చేస్తుంది. కానీ మీ యొక్క మహాత్యం చేత పైకి రావాలి. అమ్మా అందరూ చూస్తున్నారు, పైకి ఎక్కమ్మా. పైకి ఎక్కట్లేదండి. ఎందుకంటే అందరూ నన్ను చూస్తున్నారా లేదా రాదండి. మరి అందరూ చూస్తున్నారా లేదా అని అనుమానం ఉంది. అందరూ చూస్తున్నారా? ఏమండి అందరూ చూస్తున్నారండి? ఏమో అందరూ చూస్తున్నారు కదా. పైకి ఎక్కమ్మా, ఎక్కు, కొద్దిగా ఎక్కు. అందరూ చూస్తున్నారు, అడుగుతుంది. చూస్తున్నారా లేదా? చూస్తున్నారమ్మా, చూస్తున్నారు. పైకి ఎక్కు, పైకి ఎక్కు. ఆహా, పైకి ఎక్కేసిందండి.
ఇప్పుడు సెంటర్ రమ్మంటారా? వచ్చిందండి. ఏంటి కింద నుంచి పైకి వెళ్ళిపోయింది, ఆ, ఇక అక్కడ ఆగిపోతుంది, కిందకి రాదు. అంతెందుకే సరిగ్గా సమానంగా మధ్యకి వచ్చేస్తుంది. ఏమండి మధ్యకి వచ్చేమా, మధ్యకి వచ్చా చూసారా? ఇంకా మధ్యలో కిందకి రమ్మండి, బాగా కిందికి వెళ్ళిపోమ్మా, అది మళ్ళీ ఒకసారి పైకి ఎక్కించండి. బాగా పైకి వెళ్ళిపోమ్మా. సో ఎలా అనిపిస్తుంది శిల్పారామంలో ఇంతమంది వస్తున్నారు, చాలా మీ కళని గుర్తిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అందరూ కూడా చక్కగా చూస్తూ మరి ఉన్నంతలో మాకు మంచి ఆనందాన్ని ఇస్తూ వారు చూడడమే మాకు ఆనందం అండి. ప్రజలు ఉంటేనే కళ బ్రతుకుతుంది, ప్రజలు చూస్తేనే కళాకారులు ముందుకు వెళతారు, ప్రజలు చక్కగా ఆదరిస్తేనే కళ ఇంకా బ్రతుకుతుంది. అలా కళాకారులకు ఎంతో చక్కగా మంచి ఉత్సాహాన్ని ఇస్తూ ప్రోత్సాహాన్ని ఇస్తున్న ప్రేక్షక మహాశయ అందరికీ ధన్యవాదాలు అందజేస్తూ, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ అందజేస్తూ, మీరందరూ హాయిగా ఆనందంగా ఉండాలని కోరుతూ, మీ కుటుంబాలని కూడా చక్కగా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుతూ, మనం అందరం కూడా ప్రగతి పథంలో పయనించే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని తెలియజేస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ జై. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు ఇవన్నీ కూడా శిల్పారామంలో చాలా చక్కగా ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తుంది శిల్పారామం మేనేజ్మెంట్. హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పల్లెటూళ్లకు వెళ్లి ఇవన్నీ చూడలేని వాళ్ళు శిల్పారామం వచ్చి ఇక్కడ జరిగే విన్యాసాలన్నీ కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం హైదరాబాద్ నుంచే కాదు, ఫారినర్స్ కూడా ఇక్కడికి వచ్చి మన కల్చర్ ఎలా ఉంటుంది, సంక్రాంతి పండుగ విశిష్టత ఎలా ఉండబోతోంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో పల్లెటూళ్ళకి వచ్చి వెళ్ళి ఎంజాయ్ చేయలేని వాళ్ళందరూ కూడా శిల్పారామం వచ్చి ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ 3 days కూడా ఇక్కడ విన్యాసాలు ఇలాగే ఉండబోతున్నాయి, ఇక్కడ ఆహ్లాదం ఇలాగే ఉండబోతోంది. కెమెరా పర్సన్ కొండారెడ్డితో స్వాతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.